హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 10th క్లాస్ సంబంధించి బయాలజీ ఏవేవి చదవాలి, ఓకే, ఎడ్జిటి వాళ్ళు ఏవేవి లింక్ టాపిక్స్ చదవాలి అనేది చూద్దామండి. ఇదైతే మనకు 10th క్లాస్ సంబంధించి ఓల్డ్ చదవమన్నారు కాబట్టి ఇక్కడ మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనేది చూసుకుందాం. ఓల్డ్లో ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం సపరేట్. ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్ అయితే కన్నా బైలింగ్వల్ వచ్చింది. మనకి తెలుగు మీడియం సపరేట్, ఇంగ్లీష్ మీడియం సపరేట్ వస్తుందండి. ఇక్కడ చూద్దాం. మనం ఇక్కడ ఫస్ట్ లెసన్ ఏంటంటే పోషణ దీంట్లో మనకు ఆహార సరఫరా వ్యవస్థ, ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్ అనే మనకు చిన్న మ్యాటర్. రెస్పిరేషన్ దీంట్లో మనం చూసినట్టయితే శక్తి ఉత్పాదక వ్యవస్థ గురించి చూసుకుంటాం. ఇవన్నీ వాటికి సంబంధించండి. ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్రసరణ వ్యవస్థ అన్నమాట. పదార్థం రవాణా అనేది ఏ విధంగా జరుగుతుంది, ప్రసరణ అనేది మనకు రక్త ప్రసరణ, ఇవన్నీ చూసుకుంటాము. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ అంటే విసర్జన, ఓకే, విసర్జన. నెక్స్ట్ ద వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్, వ్యర్థాల తొలగింపు వ్యవస్థ గురించి మొత్తం ఇక్కడ చూసుకుంటాం. కోఆర్డినేషన్, ఓకే, కోఆర్డినేషన్ అంటే నియంత్రణ. ద లింకింగ్ సిస్టమ్, సమన్వయ వ్యవస్థ, నియంత్రణ సమన్వయ వ్యవస్థ గురించి చూసుకుంటాము. నెక్స్ట్ రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి చూసుకుంటాము. కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్, జీవక్రియలలో సమన్వయము అని చెప్తాం. జీవక్రియలలో సమన్వయం అనేది ఏ విధంగా అనేది చూసుకుంటాం. నెక్స్ట్ హెరిడిటీ అనమాట, ఫ్రమ్ పేరెంట్ టు ప్రోగ్రెరీ, అనువంశికత, తరతరాల్లో ఉన్నటువంటి ఆ వైవిధ్యాలు అనేటివి చూసుకుంటాం. అవర్ ఎన్విరాన్మెంట్, అవర్ కన్సర్న్, మన పర్యావరణము మన బాధ్యత. న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులకు సంబంధించి చూస్తాం. ఇది మనకు 10th బయాలజీకి సంబంధించి చూసినట్టయితే మొత్తం ఇంపార్టెంట్ అంటే అన్నీ మనకు లింక్ టాపిక్సే. మానవ అవయవ వ్యవస్థలు అని మెన్షన్ చేశారనమాట. పోషణ చదవాలి, శ్వాసక్రియ, ప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, నియంత్రణ సమన్వయ వ్యవస్థ తీసుకోవాలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ చదవాలి, జీవక్రియలలో సమన్వయము చదవాలి. వాళ్ళ లోపల పక్క ఉన్నటువంటి మ్యాటర్ అనేది మనకు వీటికి లింకప్ అయి ఉంటుందండి. అనువంశికత ఇది కావాలంటే కొంచెం పక్కన పెట్టుకోవచ్చు. మన పర్యావరణం మన బాధ్యత, సహజ వనరులు. ఇవన్నీ చదివిన తర్వాత లాస్ట్లో మనకి ఇది కూడా చదువుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కూడా వస్తుందన్నమాట. లోపల పక్క మ్యాటర్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు లింక్డ్గానే వస్తాయి. ఇలా చూసుకుంటే మొత్తం 10 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో బయాలజీకి సంబంధించి మొత్తం ఎడ్జిటి వాళ్ళు చదవాల్సిందే ఓల్డ్ సిలబస్ ప్రకారం, ఓకే. 10th సంబంధించి ఓల్డే ఇచ్చారు కాబట్టి మొత్తం చదవాల్సిందే. మీకు మన యాప్లో 3rd నుంచి 10th వరకు వీడియో క్లాసెస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ మీకు అన్ని లెసన్ వైజ్ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మీకు ఓకే 9th క్లాస్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది, మెయిన్ సబ్జెక్ట్స్ ఫస్ట్, ఓకే. ఇంకా మిగతాయి కూడా 10th ఇవన్నీ కూడా మీకు అప్డేట్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఇవి మీకు 3rd నుంచి 10th వరకు మొత్తం క్లాసెస్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి, ఓకే. హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లేకున్నా పర్లేదు, ఇవి చదువుకున్నారంటే జిరాక్స్ చేసుకొని ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయవచ్చు. టెట్లో కూడా చాలామంది 8th వరకు ప్రిపేర్ అవ్వడం వల్ల చాలా మంచి స్కోర్ అనేది తేవడం జరిగింది. 500 రూపీస్తోనే ఉందండి. చూడండి, ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి దాంట్లో ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి, మీరు అక్కడ ఓపెన్ చేసుకొని చూడొచ్చు. 3rd to 8th లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి, 9th 10th ఉంటాయి, పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. 9th మ్యాథ్స్ కూడా ఆల్రెడీ మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. 9th బయాలజీ, 10th బయాలజీ ఇవన్నీ మీకు అప్డేట్ అవుతుంది. 10th బయాలజీ ఇప్పుడు అప్డేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఉంది. 499 రూపీస్కే టెస్ట్ సిరీస్ ఉంది. ఇక్కడ కూడా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ముందు చెప్పిన కోర్స్ అయితే మీకు వీడియో క్లాసెస్ కోర్సు, ఇదైతే మీకు ఎగ్జామ్స్ కోర్సు. ప్యారలల్గా మీరు వీడియోస్ వింటూ ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయండి. అక్కడ లెసన్ వైజే ఉన్నాయి, ఇక్కడ లెసన్ వైజే ఉన్నాయి. ఈజీగా మీరు మార్క్స్ అనేవి స్కోర్ చేయగలుగుతారు. సిలబస్ అనేది ఒక ఆర్డర్ ప్రకారం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి, పిఐఈ, సైకాలజీ, ఓకే, జీకే, కరెంట్ అఫైర్స్, ఇవి కూడా అప్లోడ్ అవుతూ ఉన్నాయి, ఓకే. ఇక్కడ మనకి న్యూ బిట్స్ కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇంకా మనకి ఓకే 10 బిట్స్ ఉన్న వాటికి కూడా మార్చడం అనేది జరుగుతుంది. ఎక్స్ట్రా బిట్స్ కూడా యాడ్ చేస్తున్నాము, ఓకే. చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా సైకాలజీకి సంబంధించి అకాడమీ బుక్ నుంచి ఎక్కువగా ఇస్తున్నారు. టెట్కి కూడా 25+ మార్క్స్ అనేటివి స్కోర్ చేశారు ఈ అకాడమీ బుక్స్ చదువుకొని. ఇది మీకు బుక్స్ దొరకకుంటే కనుక ఇక్కడ మీకు పీడిఎఫ్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. వీడియోస్ ఉన్నాయి, వీటికి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. పీడిఎఫ్స్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉన్నాయి. ఇదంతా కలిసి మీకు 99 రూపీస్కి అందుబాటులో ఉంది. ఎడ్జిటి అయినా ఎస్సీ అయినా రెండింటికి సేమ్ మ్యాటరే ఉందండి. ఏం ఇబ్బంది లేదు. ఎడ్జిటి అయినా ఎస్సీ అయినా సరే తీసుకోవచ్చు అనమాట. ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ చేయగలుగుతారు. టెట్లోనే 30కి 25+ వచ్చాయంటే మాటలు కాదు, ఒక బుక్ నుంచే. చూడండి, అదేవిధంగా ఓన్లీ 1 రూపీతో 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా టెస్ట్లు అనేటివి ఉన్నాయి. సైకాలజీ సంబంధించి 6 మంత్స్ ఉంటుంది వ్యాలిడిటీ, రాసుకోవచ్చు. ఓన్లీ ఒకే 1 రూపాయితో ఉందండి.
ఈ కోర్సెస్ అన్నీ మీకు ప్లేస్టోర్లో ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో ఉంటాయి. అక్కడే మీరు కానీ పేమెంట్ చేశారంటే కన్నా ఓపెన్ అవుతాయండి, మీరు వినొచ్చు క్లాసెస్. ఓకే, కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది, జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్స్, వాట్సాప్ లింకులు, ఏమైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఉంటాయి కదా దాంట్లో మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. క్లాస్ సంబంధించి మ్యాథమెటిక్స్ అనేది చూద్దాము. లింక్ టాపిక్స్ ఏమేమి చదవాలి ఎగ్జిటి వాళ్ళు అనేది మనం ఇక్కడ చూద్దాము. మెయిన్ ఇక్కడైతే మనం కొంతవరకు స్కిప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఉందన్నమాట, మిగతావి అయితే ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక 2-3 లెసన్స్ అనేవి స్కిప్ చేసుకోవచ్చు. చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఇదంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంది కదా. సో ఇక్కడ మనకు 14 లెసన్స్ ఉన్నాయన్నమాట. రియల్ నెంబర్ సెట్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, కోఆర్డినేటివ్ జామెట్రీ, similar triangles, tangents and secants to a circle, mensuration, trigonometry, applications of trigonometry, probability, stats, ఇదంతా మనం చూసుకుంటాం. ఇదైతే మనకు తెలుగు మీడియంలో చూసుకుందాం. ఫస్ట్ లెసన్ ఏంటంటే వాస్తవ సంఖ్యలు. ఇది మనం చదవాల్సిందే, ఆల్రెడీ మనకు ప్రీవియస్ దాంట్లో లింకప్ ఉందన్నమాట. నెక్స్ట్ సమితులు అనేటివి మనకు కొంచెం పక్కన పెట్టుకోవచ్చు, మెన్షన్ చేయలేదు. బహుపదులు, పాలినామియల్స్ అనేటివి మెన్షన్ చేశారండి. 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, ఇది కూడా చదవాలన్నమాట. ఇది కూడా ఉంది మనకి. వర్గ సమీకరణాలు, ఇది కూడా చదవాలా. నెక్స్ట్ సిరీస్, శ్రేణులు అని ఇచ్చారు. సో ఇదేం మనకేం అవసరం లేదు. నిరూపక జామెట్రీ అనేది, కోఆర్డినేటివ్ జామెట్రీ కూడా మెన్షన్ చేయలేదన్నమాట, ఓన్లీ జామెట్రీ మెన్షన్ చేశాడు. ఇదే మనకు మెన్షన్ చేయలే కాబట్టి సో స్కిప్ చేసుకోవచ్చు. 8th స్వరూప త్రిభుజాలకు సంబంధించి ఇది మనకు టాపిక్స్ చూసుకోవాల్సిందే. సో సంబంధించి వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖలు, ఇదైతే మనకు వృత్తం గురించి చదవమన్నారు కానీ వృత్తంలో మళ్ళా స్పర్శరేఖలు, ఛేదన రేఖలు అనేటివి మెన్షన్ చేయలే, కానీ మనకు వృత్తాలు అని మెన్షన్ చేశారు కాబట్టి సో మీకు లాస్ట్లో ఇది చూడాలంటే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ క్షేత్రమితి కంపల్సరీ చదవాలి. ట్రిగ్నామెంట్రీ మనకి ఇవ్వలేదు కానీ ఎస్ఏ వాళ్ళకైతే కంపల్సరీ ఉంటాయి, మొత్తం చదవాల్సిందే ఈ 10th మొత్తము. సో ట్రిగ్నామెంట్రీ అయితే మెన్షన్ చేయలేదు. త్రికోణమితి, అనువర్తనాలు, ట్రిగ్నామెంట్రీ సంబంధించి ఏం మెన్షన్ చేయలే. సంభావ్యత, పాసిబిలిటీస్ మెన్షన్ చేశాడు. 14th ప్రాబిలిటీ మెన్షన్ చేశాడు. సాంఖ్యక శాస్త్రం, స్టాట్స్ కూడా మెన్షన్ చేశారు, చదవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు స్కిప్ చేయాల్సింది ఏమైనా ఉన్నాయా అంటే సమితులు, ఓకే, శ్రేణులు, నిరూపక జామెట్రీ అంటే 2nd చాప్టర్, 6th చాప్టర్, 7th చాప్టర్ ప్లస్ 11th, 12th, ఓకేనా. 2nd, 6th, 7th, 11th, 12th కావాలంటే మీకు టైం ఉంది అనుకుంటే 9th చాప్టర్ చదువుకోండి, లేదంటే ఇది కూడా స్కిప్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ 6 లెసన్స్ అనేటివి స్కిప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మ్యాథమెటిక్స్ పరంగా. సో మీకు ఫస్ట్ ఎగ్జిటి క్లాసెస్ అప్డేట్ చేస్తాము, తర్వాత మిగతావి కూడా ట్రై చేస్తాం, ఎస్ఏ వాళ్ళకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ అయితే కన్నా ఎగ్జిటి లింక్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు 9th మ్యాథ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం చూడండి. ఇవి కూడా మీకు డైలీ అప్డేట్ అవుతూ వస్తూ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ అప్డేట్ అవుతూ ఉంటాయి. మనము 10th క్లాస్ సంబంధించి, ఓకే, 10th క్లాస్ సంబంధించి భౌతిక రసాయన శాస్త్రం, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి చూద్దాము ఏమేమి చదవాలి. మనకు 10th ఓల్డే కాబట్టి సో ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఇదంతా. సో చూద్దాం. మొత్తానికి మనం 12 లెసన్స్ ఉన్నాయండి. ఈ 12 లెసన్స్లో స్కిప్ చేసేటివి ఏమన్నా ఉన్నాయా అంటే చేసేటివి ఉన్నాయన్నమాట, కొన్ని జస్ట్ 2 లెసన్స్ ఉన్నాయంతే. సో చూద్దాం. అంతా మనకు ఆల్మోస్ట్ లింక్డ్గానే ఉంటుంది, ఒక 2 లెసన్స్ మాత్రం స్కిప్ చేసుకోవచ్చు, మనకైతే అదే మెన్షన్ చేయలేదన్నమాట టాపిక్. సో చూద్దాం. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్కి రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ కంటెంట్ ఫ్రీగానే అందిస్తున్నాం యూట్యూబ్లో. కొన్ని మీకు ఎగ్జామ్స్ రాసుకోవాలంటే కనుక కంపల్సరీ యాప్కి వెళ్ళాలి. 499 రూపీస్తోనే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయంటే మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. ఈ విధంగా 3rd to 8th, 9th, 10th సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా మీకు ప్రతి సబ్జెక్ట్ వైజ్ అందులోనూ మీకు క్లాస్ వైజ్ ఉంటాయి. దాంట్లోనూ మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. చాలా యూజ్ అవుతాయి. టెక్స్ట్ బుక్ మొత్తం మీకు కవర్ అవుతుంది అనమాట ఈ విధంగా ఉండడం వల్ల. ప్లస్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అని ఉన్నాయి. పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా లేదు మాకు వీడియోస్ కావాలి అంటే కనుక క్లాస్ వైజ్, లెసన్ వైజ్ వీడియోస్ అనేటివి కూడా అందుబాటులో ఉన్నాయి. 500 రూపీస్తో మీకు ఇక్కడ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ సహా మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎలా ఉంటాయంటే క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. ఈజీగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అర్థమయ్యే విధంగా మ్యాథ్స్ క్లాసులు ఉంటాయి. బయాలజీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయి అన్నమాట. అంత
స్థాయిలో, అంత చిన్న స్థాయి నుంచి చెప్పడం జరిగింది. ఎలాంటి వాళ్ళకైనా అర్థమయ్యే విధంగా ఉన్నాయి. సో చూడండి ఏ విధంగా చదవాలి, బిట్ ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో అడుగుతారనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే పీడిఎఫ్స్ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి. పీడిఎఫ్స్ డౌన్లోడ్స్ కూడా మీరు ఇక్కడ చేసుకొని జిరాక్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి 99 రూపీస్తోనే మీకు వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఈ బుక్ నుంచే 25+ మార్క్స్ అనేవి వచ్చాయన్నమాట సైకాలజీకి సంబంధించి. టెట్లో అయితే డిఎస్సి కూడా దీంట్లో నుంచి ఇండైరెక్ట్గా బిట్స్ రావడం జరిగింది. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము, టెస్ట్లు కూడా ఉన్నాయి. ఈ అంతా కలిసి మీకు 99 రూపీస్కే ఇస్తున్నాం. సో చూసుకొని యూస్ఫుల్ అవుతుంది. బాగా మీకు అకాడమీ బుక్స్ అనేటివి మెయిన్గా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మెథడ్స్ పరంగా అయినా సరే, కంటెంట్ పరంగా అయినా సరే ముందు అకాడమీ పుస్తకాలు కంప్లీట్ చేయాలి. 3rd నుంచి 10th వరకు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. హెచ్జిటి వాళ్ళు 3rd to 8th మొత్తం చదివి 9th 10th లింక్డ్ చదివితే సరిపోతుంది. హెచ్ఏ వాళ్ళు అయితే 3rd to 10th మొత్తం చదివి ఇంటర్ 1st 2nd లింక్డ్ చదవాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన మొత్తం వీడియో క్లాస్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. మాకు కోచింగ్ సెంటర్స్లో కూడా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ చెప్పరండి. ఇలాగ ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ కూడా మీకు ఇక్కడ క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. 7th సంబంధించి తెలుగు కంప్లీట్ చేస్తున్నాం. 8th తెలుగు న్యూ సంబంధించి మొత్తం మీకు లెసన్ అంతా, లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టున్నారు. నెక్స్ట్ జాగ్రఫీ సంబంధించి కూడా కంప్లీట్ అయిపోయింది. 8th జాగ్రఫీ సంబంధించి టెక్స్ట్ బుక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ విధంగా మీకు 3rd ఈవీఎస్ 3rd నుంచి 5th వరకు ఈవీఎస్ అనేది యూట్యూబ్లో ఉంది, ఓల్డ్ ఉంది, న్యూ డిస్ట్రిక్ట్స్ లేవు, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ న్యూ డిస్ట్రిక్ట్స్తో సహా మీకు అప్డేట్ చేయడం అనేది జరిగింది. చూడండి లెసన్ వైజ్ ఉన్నాయి. వీటి కోసం మీరు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. అక్కడ మీకు కోర్సెస్ అన్నీ ఉంటాయి, మీకు క్లాసెస్ వినొచ్చు, పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ అయితే ఈ 499లో ఎగ్జామ్స్ అనేటివి రాసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం వీటికి సంబంధించి లింక్డ్ ఏవి అంటే ఆల్మోస్ట్ అన్ని లింకుడే. మనకు లింకుడు కానాటివి ఏంటివంటే పరమాణు నిర్మాణము, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక. ఇది ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. పరమాణు నిర్మాణము, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చూసుకుందాం. ఉష్ణము లింకు టాపిక్కేనండి, పేర్లోనే తెలుస్తుంది మనకి. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు ఇది లింకు టాపిక్కే. సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం, కాంతికి సంబంధించి కంపల్సరీ చదవాల్సిందే. వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం ఇది కూడా మనకు కాంతికి సంబంధించి చదవాలి. మానవుని కన్ను రంగుల ప్రపంచం పేరైతే ఈ పేరుగా మెన్షన్ చేశాడనమాట. ఆల్రెడీ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం డిఎస్సికి సంబంధించి. సిలబస్లో చూడండి ఇది పేరు ఎక్స్ప్లెయిన్ చేశాడు, మెన్షన్ చేశాడు అనమాట. మానవుని కన్ను రంగుల ప్రపంచం అని. సో ఇది కంపల్సరీ చదవాలి. నెక్స్ట్ స్కిప్ చేసుకోవాలంటే ఈ 2 చేసుకోవచ్చు. రసాయన బంధం అనేది కొంచెం లింకప్ అవుతుంది, చదవాలా లోపల మ్యాటర్. విద్యుత్ ప్రవాహం కంపల్సరీ చదవాలి, మెన్షన్ చేశాడు. విద్యుత్ అయస్కాంత తత్వం మెన్షన్ చేశారు. లోహ సంగ్రహణ శాస్త్రం ఇది కూడా మనకి చదవాల్సి ఉంటుంది. లోపల ఉన్నటువంటి మ్యాటర్ అనేది లింకప్ అవుతుంది. ఇది కూడా మనకి కార్బన్ మరియు దాని యొక్క సమ్మేళనాలు. ఈ కార్బన్ అనేది దానికోసమైనా మనం ఇక్కడ చదవాలన్నమాట. సో ఇక్కడ లింక్డ్ కానాటివి ఏంటంటే 6th 7th అవసరం లేదు, మిగతావన్నీ చదవాలా. ఓకేనా, ఇది మనకు ఫిజిక్స్కి సంబంధించి. ఇంకా ఎవరైనా ఈ ఫుల్ కోర్సు కన్నా లేకుంటే టెస్ట్ సిరీస్ కోర్సు కన్నా తీసుకోకుండా ఉంటే కన్నా కంపల్సరీ తీసుకోండి. చాలా మిస్ అవుతారు నిజంగా. చాలా మార్క్స్ మీరు గెయిన్ చేయాలంటే కన్నా మీకు 120+, 130+, 140+ గెయిన్ చేస్తారు చాలామంది మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు. సో ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్తో పాటు వీడియో క్లాసెస్ కోర్సు కూడా ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేశాం కాబట్టి ఇక్కడ మీకు వీడియో క్లాసెస్ కూడా లెసన్ వైజ్ చూసుకోవచ్చు అనమాట. ఎలాంటి కోచింగ్ సెంటర్లోనూ చెప్పట్లేదు, క్లాస్ వైజ్ లెసన్ వైజ్ టాపిక్ ఇచ్చేసి చెప్పేస్తున్నారు. అది మనకి ఏ లెసన్లో ఉంది, మళ్ళీ వెళ్ళి ఏమన్నా పాయింట్ మిస్ అయిందేమో అన్న డౌట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటుంది, ప్రతి పేజ్ లెసన్ వైజ్ చెప్తాం కాబట్టి మీకు ఎక్కడా మిస్ కాదండి. లెసన్ ప్రతి పేజ్, ఈవెన్ లాస్ట్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ చేసుకుంటాం ప్రతి దానికి. సో ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అవుతుంది, అస్సలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ పీడిఎఫ్స్ కూడా ఎలా ఉంటాయంటే మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ కొనాల్సిన అవసరంలే, తెచ్చుకొని చూసాల్సిన అవసరంలే. ఇక్కడ ఏది మిస్ కాకుండా ఉంటుందన్నమాట. పీడిఎఫ్స్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10th వరకు ఉన్నాయి, కంపల్సరీ తీసుకోండి. 500 కోర్సు మరియు ఈ టెస్ట్ సిరీస్ కోర్సు కానీ తీసుకున్నారంటే ఈజీగా మీరు స్కోర్ అనేది చేయొచ్చు. సోషల్ సంబంధించి ఏమేమి చదవాలి, లింక్ టాపిక్స్ ఎడ్జిటి వాళ్ళు అనేది చూద్దాము. 10th సోషల్ సంబంధించి ఆల్మోస్ట్ ఏదో 3-4 లెసన్స్ స్కిప్ చేయొచ్చు అంతే, మిగతావంతా చదవాల్సి వస్తుంది. చూద్దాం అవి ఏవి అనేది కూడా. ఇది మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ కాబట్టి సోషల్ సంబంధించి చూడండి. ఇక్కడ మనకు 12 లెసన్స్ ఉన్నాయి. భాగం 2లో ఒక 22 వరకు ఉన్నాయి, అంటే ఒక 10 లెసన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఒక 12, ఇక్కడ ఒక 10, మొత్తం కనుక 22 లెసన్స్ అనమాట. వనరుల అభివృద్ధి, సమానత ఇవంతా మనకు జాగ్రఫీ కిందకి వస్తాయి. ఇవంతా మనకు
ఎకనామిక్స్ కిందికి వస్తుంది, ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ. ఇక్కడ ఉండేటువంటి ఇది చూసినట్టయితే మనకి ఇదంతా హిస్టరీ కిందికి వస్తుంది. ఇక్కడ నుంచి ఇవి చూసినట్టయితే పాలిటీ కిందికి వస్తుంది. ఓకే, రాజకీయ ధోరణుల ఆవిర్భావం ఇదంతా మనకి పాలిటీ కిందికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా 4 సంబంధించి ఇక్కడే ఇచ్చేశారు. సో చూద్దాం ఏవేవి లింక్డ్ కాదనేది. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన యాప్లో 3rd నుంచి 10th వరకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి క్లాస్ వైజ్ లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయండి, మీరు చూడండి, చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దామండి వీటికి సంబంధించి వనరుల అభివృద్ధి సమానత చూద్దాం. జాగ్రఫీ కిందికి వస్తాయి ఇవి కొన్ని. భారతదేశం భౌగోళిక స్వరూపాలు ఇది మనకు లింక్ టాపిక్కే చదవాలి. అభివృద్ధి భావనలు ఇది కూడా మనకు లింక్ టాపిక్కే చదవాలి. ఉత్పత్తి ఉపాధి ఇది లింక్ టాపిక్కే చదవాలి. భారతదేశంలో శీతోష్ణ స్థితి చదవాలి. భారతదేశ నదులు నీటి వనరులు ఇది కూడా చదవాలి. నెక్స్ట్ ప్రజలు ఇదిగైతే ఇది మెన్షన్ చేశారన్నమాట, ఈ పేర్లు కూడా మెన్షన్ చేశారు. ప్రజలు, నివాస ప్రాంతాలు, వలసలు అనేది మెన్షన్ చేశారు. వలసలు, ప్రజలు, వలసలని దాని కిందకే ఈ 3 చదువుకుంటాము. ఇదంతా మనకి చదవాల్సిందే కంపల్సరీ. నెక్స్ట్ ఎకనామిక్స్ సంబంధించి వస్తుందన్నమాట ఇక్కడ నుంచి. సో రామాపురము గ్రామ ఆర్థిక వ్యవస్థ ఇదైతే మనకి మెన్షన్ చేయలేదు, కానీ గ్రామ ఆర్థిక వ్యవస్థ రామాపురం అనే గ్రామం అనేది మెన్షన్ చేయాల. మన ఎకనామిక్స్ కింద లోపల ఉన్నటువంటి మ్యాటర్ అనేది ఇంపార్టెంట్. సో చూసుకోవాలి, టాపిక్స్ కవర్ అవుతాయి. ఓకే, ప్రపంచీకరణ ఇది కూడా చదవాలి. ఆహారం భద్రత ఇది కూడా మనకు మెన్షన్ చేశారు, చదవాలి. సమానత సుస్థిర అభివృద్ధి ఇది కూడా మెన్షన్ చేశారండి. సో మొత్తానికి చూసుకుంటే ఫస్ట్ భాగంలో అయితే మొత్తం చదవాలా. నెక్స్ట్ భాగం 2 సమకాలీన ప్రపంచం భారతదేశం హిస్టరీ కిందికి వస్తుంది. హిస్టరీ పాలిటీ కిందికి. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము 1900 to 1950 ఈ మెన్షన్ చేయాల. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము 1900 నుంచి 1950 భాగం 2 ఈ 2 మనకి మెన్షన్ చేయాల. వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు ఇది కూడా మనకేమి మెన్షన్ చేయాలి. లాస్ట్లో మీకు ఇదంతా అయిపోయిన తర్వాత టైం ఉందంటే చూసుకోవాలి కొన్ని ఉద్యమాలు అనేటివి. ఓకే, భారతదేశ జాతీయోద్యమం దేశ విభజన స్వాతంత్రం ఇది మనకు కంపల్సరీ చదువుకోవాలి, మెన్షన్ చేశారనమాట. స్వాతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం ఇది కూడా చదువుకోవాలి. స్వతంత్ర భారతదేశం 30 సంవత్సరాలు. ఓకే, 1947 నుంచి 1977 వరకు ఇది చదవాలా. మనకు స్వతంత్ర భారతదేశం అని మెన్షన్ చేశాడు. రాజకీయ ధోరణుల ఆవిర్భావం మెన్షన్ చేశాడు, ఇది కూడా లెసన్ పేరు. నెక్స్ట్ 20 ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం ఇది కూడా నేమ్ మెన్షన్ చేశాడు. సమకాలీన సామాజిక ఉద్యమాలు ఇది కూడా మెన్షన్ చేశాడు. పౌరులు ప్రభుత్వాలు ఇది చదవాల్సిందే. సో మనకి స్కిప్ చేయాల్సింది ఏది 13, 14, 15 చేయొచ్చు. టైం ఉందనుకుంటే ఉద్యమాలు ఏమైనా ఉంటే కనుక మెయిన్వి చదువుకోవచ్చు. ఓకే, ఇది మనకు ఈ సోషల్లో అయితే ఈ 13, 14, 15 ఒకటి స్కిప్ చేసుకోవచ్చు అండి, మిగతావన్నీ చదవాల్సిందే ఈ 10th ఓల్డ్ సంబంధించి. ఓకే, అందుకే ఆల్మోస్ట్ లింక్ టాపిక్స్ అంటారే కానీ చాలా వరకు అన్నీ చదవాల్సి వస్తుంది. మరీ ఎక్కువ అంటేనే ఇక్కడ మనకి ఇవి వదిలేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది మనకు 10th క్లాస్ సంబంధించి సోషల్ సంబంధించి.